I was thinking of continuing our series about belief system. కాబట్టి మనం ఏదైతే మనం మాట్లాడుకుంటూ వచ్చామో బిలీఫ్ సిస్టమ్ గురించి, దాని గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను. But I think I want to speak about Christmas. కానీ క్రిస్మస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. But before I speak about Christmas, కానీ క్రిస్మస్ గురించి నేను మాట్లాడడానికి ముందుగా one question. ఒక ప్రశ్న మీకు. Whoever gives the right answer, ఎవరైతే సరైన జవాబు ఇస్తారో Jonathan brother will give him a chocolate. Can I ask? Anybody and everybody, even Pastor Nina also. You are part of the competition, the tournament. Who was the first person to acknowledge or recognize Jesus Christ? మరి మొట్టమొదటి వ్యక్తి ఎవరు యేసు ప్రభువుని గుర్తించింది? Mary. Huh? It was John the Baptist who was the first one to recognize Jesus Christ. And good clap for Pramod. కాబట్టి బాప్తిస్మం ఇచ్చే యోహాను మొట్టమొదటిగా యేసు ప్రభువుని గుర్తించాడు. Hallelujah. Hallelujah. See, when the Spirit of the Lord is in you, you will recognize the works of God and the Word of God. కాబట్టి దేవుని ఆత్మ నీలో ఉంటూ ఉన్నప్పుడు దేవుని కార్యాలు లేదా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గుర్తిస్తావు. As I was thinking about Christmas today morning, ఈరోజు ఉదయం క్రిస్మస్ గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు God gave me a strange message. ఒక వింతైనటువంటి ఒక ప్రసంగాన్ని లేక సందేశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. Christmas message, but a little strange. క్రిస్మస్ ప్రసంగం ఏది కానీ కొంచెం వేరుగా ఉంటుంది. Let's see Psalms 134. మరి 134వ కీర్తన మనం చూద్దాం. A song of ascent means it just kind of it keeps rising up. అదొక పాటగా మనం చూస్తూ ఉన్నాము, దానికి అదే కొనసాగుతూ ఉంటుంది. Behold, bless the Lord, all you servants of the Lord, who stand by night in the house of the Lord. Lift up your hands in the sanctuary and bless the Lord who made heaven and earth, bless you from Zion. 134వ కీర్తన. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశం సృజించిన యెహోవా సియోన్లోని నిన్ను ఆశీర్వదించును గాక. The psalm ends with the Lord who made the heavens and the earth bless you. కాబట్టి కీర్తనలో చివరి భాగం ఏంటంటే ఆ భూమిని ఆకాశం సృష్టించిన దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అన్నమాట. But the strange thing is psalm begins with night. కానీ ఆ వింతైన విషయం ఏంటంటే ఆ కీర్తన ప్రారంభంలో మనం చూస్తే రాత్రి గురించి మాట్లాడుతూ ఉన్నారు. Now, do you realize the relationship between the night and Christmas? కాబట్టి ఆ రాత్రికి క్రిస్మస్కి ఉండే సంబంధము మీరు గుర్తిస్తున్నారా? I just found it very strange how closely night is related to Christmas. కాబట్టి నాకు అది చాలా ఒక ఆశ్చర్యకరంగా అనిపించింది. ఏ విధంగా అంటే క్రిస్మస్కిను ఆ రాత్రికి ఉన్నటువంటి సంబంధం. See, those wise men came searching for Jesus. మరి జ్ఞానులు యేసు ప్రభువుని వెతుకుతూ వచ్చారు. What was leading them? వారిని ఏది నడిపిస్తూ వచ్చింది? Star. స్టార్, చుక్క. When do you see the star? ఆ యొక్క నక్షత్రం ఎప్పుడు కనబడుతుంది మనకి? In the night. రాత్రి మనకి ఆ నక్షత్రం కనబడుతుంది. So what was the time of the day or night that they were being led? కాబట్టి ఆ యొక్క రాత్రిలో ఏ సమయంలో వారు ఆ విధంగా నడిపించబడుతూ వస్తున్నారు? అంటే in a day it was the night time that were led, not the day time. కాబట్టి ఒక రోజులో అది పగలు కాదు, రాత్రి కాలంలో వారు ఆ విధంగా నడిపించబడ్డారు. Now, any other relationship with night and Christmas? మరి క్రిస్మస్కి రాత్రికి ఉండే ఆ సంబంధం You know very well. Shepherds. గొర్రెల కాపరులు. When did they have the visitation of angels? దేవుని దూతలు ఎప్పుడు వచ్చారు వారి దగ్గరికి? Night time. ఆ రాత్రి సమయంలో. One more. ఇంకొకటి ఉంది. When did Joseph have the visitation? మరి యోసేపుకి ఎప్పుడు వచ్చింది ఆ యొక్క దేవుని యొక్క దూత ఆయన దగ్గరికి? Night time. రాత్రి కాలంలో. Most probably, when was our Lord born? మరి నేను అనుకుంటాను ఎప్పుడు యేసు వారు పుట్టారు అనుకుంటున్నాను. ఒకవేళ రాత్రి
night time. రాత్రి అవడానికి అవకాశం ఉంది. See, Christmas has a close relationship with darkness. కాబట్టి ఆ యొక్క చీకటికి క్రిస్మస్కి చాలా దగ్గరి సంబంధం ఉంది. Because Jesus is the light that shines in the dark. ఎందుకంటే యేసు ఆ యొక్క చీకట్లో ప్రకాశించే వెలుతురుగా ఉన్నాడు. See, we have to realize that whenever we think about our Lord Jesus, కాబట్టి మనం ఎప్పుడైతే యేసు ప్రభు గురించి ఆలోచిస్తామో లేదా ఎప్పుడు ఆలోచించినా కూడా he is a light in the darkness. ఆయన ఆ చీకటిలో ప్రకాశించే వెలుగుగా ఉన్నాడు. Whenever you are in the dark times of your life, కాబట్టి ఎప్పుడైనా కూడా ఆ యొక్క చీకటి ఆ సమయం గుండా నువ్వు వెళ్ళాల్సి వస్తే నీ జీవితంలో has any one of you experienced deep darkness? మీలో ఎవరికైనా కూడా అటువంటి చాలా ఒక గాఢాంధకరమైన చీకటి, లోతైన చీకటి అనుభవించారా మీరు? Even when you open your eyes wide, you see nothing. కాబట్టి ఒకవేళ మీరు కళ్ళు మీరు బాగా తెరిచినా కూడా మీకు ఏమీ కనబడదు. See, I think many of us would have that it's so dark that you can actually feel it. కాబట్టి అది ఎంత ఆ గాఢాంధకారము లేదా చీకటి ఎలా ఉంటుందంటే నీకు అది తెలుస్తుంది, ఆ యొక్క ఫీలింగ్ నీకు వస్తుంది. You can't see any help. ఎటువంటి సహాయం కూడా నీకు రాదు. You can't see any hope. ఎటువంటి ఆ యొక్క నిరీక్షణ కూడా నీకు కనబడదు, ఆశ కనబడదు. And we must realize it's in times such as this the light of the Lord shines. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి సందర్భాలలో ఆ దేవుని యొక్క వెలుగు అది ప్రకాశిస్తుంది. I remember once when myself and Pastor Nina were in Bijapur. ఒకసారి నేను పాస్టర్ నీనా మరి బిజాపూర్లో ఉన్నప్పుడు there was a meeting there in the church. మరి సంఘంలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. And the special speaker who was supposed to come from Chennai, he fell sick. కాబట్టి ఎవరైతే మరి స్పీకర్గా అప్పుడు చెన్నై నుంచి రావాల్సి ఉందో ఆయన కొంచెం అనారోగ్యానికి గురయ్యాడు. And I was kind of a new Christian still. మరి అప్పుడు నేను ఇంకా కొత్తగా క్రీస్తులో ఉన్నాను. And that day pastor was supposed to give the message. ఆ రోజు మరి పాస్టర్ గారు ప్రసంగం ఇవ్వాల్సి వచ్చింది. And that pastor fell sick. ఆయన కూడా అనారోగ్యం వచ్చింది ఆ రోజు. There was they didn't know what to do. కాబట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితి వారికి. So pastor suddenly told me, Dr. Sushrut, you should speak. కాబట్టి పాస్టర్ గారు వెంటనే డాక్టర్ సుశ్రుత్ నువ్వు ప్రసంగం చేయాలి అన్నాడు. I said okay. నేను ఓకే అని చెప్పాను. I didn't know what to speak. ఏం చెప్పాలో తెలియదు. Now this was maybe half an hour 45 minutes before the message would start. కాబట్టి ఇది దాదాపుగా ఒక just before the message, it was half an hour before the message could start, he told me you have to speak. కాబట్టి దాదాపుగా ప్రసంగానికి ఒక అరగంట ముందుగా మరి నువ్వు ప్రసంగం చేయాలని చెప్పి నాకు చెప్పారు. అంత తక్కువ సమయం ఇచ్చారు. Worship over. మరి అక్కడ ఆరాధన అయితే జరిగిపోయింది. I was called on the stage. నన్ను స్టేజ్ మీదకి రమ్మన్నారు. I took the mic. నేను మైక్ పట్టుకున్నాను. Current went off. కరెంట్ వెళ్ళిపోయింది. I didn't know what to do. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. And these are the words that came out of my mouth. అప్పుడు నా నోటి గుండా వచ్చిన ఈ మాటలు ఇవి. I thank God for darkness. మరి చీకటిని బట్టి దేవుడికి వందనాలు. Because only because of darkness we can understand the importance of stars. కాబట్టి ఆ చీకటిని బట్టే ఆ నక్షత్రాల యొక్క ప్రాధాన్యత మనకు తెలుస్తుంది అని చెప్పాను. Suddenly it opened my understanding to something which I had never seen before. కాబట్టి ఒక్కసారిగా ఇంతవరకు నేను చూడని ఏదో ఒక కొత్త గ్రహింపు నాకు వచ్చింది. Stars are significant only in the night time. కాబట్టి నక్షత్రాలు అనేవి రాత్రి మాత్రమే అవి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. When God spoke to Abraham, దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు he said your children will be like stars in the sky. మరి నీ పిల్లలు ఆకాశంలో ఉండే నక్షత్రాల్లాగా ఉంటారు అని చెప్పాడు. Remember, it was the night time. ఎందుకంటే అది ఒక రాత్రి సమయము, జ్ఞాపకం ఉంచుకోండి. Because God called him out to see in the night time. ఎందుకంటే దేవుడు ఆయన్ని పిలిచినప్పుడు అది రాత్రి కాలం అది. What that means is you and me are supposed to be people who become a hope in the hopeless situations. కాబట్టి ఎటువంటి ఆశ లేనటువంటి నిరాశ పరిస్థితుల్లో మనమందరం కూడా ఒక ఆశగా ఒక నిరీక్షణగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, Christmas is about showing you a light
when there is all impossibilities around. కాబట్టి నీ చుట్టూ అనేక విషయాలు అసాధ్యంగా కనబడుతున్నప్పుడు క్రిస్మస్ నీకేం చెప్తుందంటే నీకు ఒక వెలుగును చూపెడుతూ ఉంది. If you understand the chronology of what happened in the Bible, దేవుని యొక్క వాక్యంలో అది ఏ విధంగా కథ అంతా జరుగుతూ వచ్చిందో మనం చూస్తే, between the book of Malachi, that is the last book of the Old Testament, and John the Baptist, there were almost 400 years. కాబట్టి మరి పాత నిబంధనలో చివరి పుస్తకమైనటువంటి మలాకి నుండి మరి బాప్తిజం ఇచ్చే యోహాను వరకు దాదాపుగా 400 సంవత్సరాల సమయం పట్టింది. It is called as dark time. అవన్నీ కూడా చీకటి సమయంగా చెప్పబడుతూ ఉంది. There were no known prophets or people who would come and tell people about God. కాబట్టి దేవుని గురించి చెప్పడానికి ఆ సమయంలో ప్రవక్తలు గాని లేదా తెలిసిన వారు ఎవరు కూడా లేరు. Romans had oppressed Israel. మరి ఇశ్రాయేల్ వారి మీద రోమా సామ్రాజ్యం యొక్క ఆధిపత్యం జరుగుతూ ఉంది. They were losing money, hope, everything. వారు డబ్బును పోగొట్టుకుంటున్నారు, తర్వాత వారికి ఆశ కూడా వారికి పోతూ ఉంది. In such a dark hour, suddenly there comes a ray of light, a ray of hope. That is our Lord Jesus Christ. కాబట్టి అటువంటి చీకటి యొక్క సమయంలో ఒక ఆశా కిరణం లాగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, Christmas is about bringing hope to you in hopeless situations. కాబట్టి ఎటువంటి ఆశ లేనటువంటి నిరాశ నిస్సుల మధ్య ఉన్న పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు నీకు ఒక ఆశని కలిగించేదే క్రిస్మస్. This is what is said about Abraham. అబ్రహాం గురించి చెప్పిన మాట ఇది. Against hope he hoped. కాబట్టి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి నమ్మాడు. No logical possibility. అది కుదరదు, అది సాధ్యమయ్యే విషయమే కాదు. But he saw the light. అయినా కూడా ఆయన ఒక వెలుగును చూడగలిగాడు. You know that Psalms 137 we read, మరి 137వ కీర్తన మనం చదివాం కదా. he is talking about people who are standing in the night time in the temple of the Lord and praising God. కాబట్టి 134వ కీర్తనలో ఆయన అక్కడ చెప్తున్న మాట ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు రాత్రి కాలంలో దేవుని మందిరంలో ఉండి వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. You know what is there between today and tomorrow? మరి ఈ రోజుకి రేపటికి ఉన్నటువంటి తేడా మధ్యలో ఏముంది చెప్పండి? ఈ రోజుకి రేపటికి మధ్యలో Tonight. ఈ రాత్రి ఉంది. See, it's the night that tells us that tomorrow is coming. కాబట్టి ఆ రాత్రి నీకు చెప్తుంది రేపు రాబోతుందని. And therefore it is important that we stand up in the night time and praise God. కాబట్టి ఆ రాత్రి కాలంలో మనం నిల్చుండి దేవుని స్తుతించడం అనేది ప్రాముఖ్యమైన విషయంగా ఉంది. That's why most of the Christmas drama unfolds in the night time. కాబట్టి క్రిస్మస్ యొక్క ఆ డ్రామా అంతా కథ అంతా మనం చూసంతా కూడా ఆ రాత్రి కాలంలో జరిగిన విషయంగా చూస్తాము. All over the world they call Christmas Eve, that is 24th night. కాబట్టి ప్రపంచమంతా కూడా 24వ తారీఖు రాత్రి క్రిస్మస్ ఈవ్ గా వారు జరుపుకుంటారు. I don't know what's the reason for people all over the world to celebrate. ఏ కారణాన్ని బట్టి ఆ విధంగా ప్రపంచమంతా కూడా ఈ క్రిస్మస్ ఈవ్ ని జరుపుకుంటారో నాకైతే తెలియదు. But what I understand is this is telling the night is passing away and the day is about to break forth. కాబట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది దేనికి సంకేతంగా ఉందంటే చీకటి గతించిపోతూ ఉంది, పగలు రాబోతుంది అని. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I believe that this Christmas is bringing a good news for us in the midst of hopelessness. కాబట్టి ఎటువంటి ఆశ లేనటువంటి నిరాశలో నీవు ఉన్నప్పుడు ఈ క్రిస్మస్ అనేది నీకు ఒక ఆశను కలిగిస్తూ ఉంది. But don't just be sitting down in darkness and feeling sad and self pity. కాబట్టి ఆ విధంగా మరి ఆ చీకట్లోనే కూర్చొని బాధపడుతూ నీ మీదే నువ్వు జాలి చూపెట్టుకుంటూ ఉండొద్దు నువ్వు. How many of you have ever felt like sitting in the darkness, not to be seen by anybody and not to see anybody and just keep feeling sad? కాబట్టి మీలో ఎంతమంది ఆ విధంగా చూసారంటే చీకట్లో ఉండిపోతారో, చీకట్లో ఎవరు చూడకూడదు అనుకుంటారు, ఆ విధంగా ఉంటూనే బాధపడుతూ ఉంటారు. Anyone? అలా ఉన్నారా? Any takers of that position? అటువంటి స్థానాల్లో కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Okay, nobody. Okay, good. అలా ఎవరు లేరు కాబట్టి సంతోషమే. It's okay. Even if you are, it's okay. అలా ఉన్నా కూడా పర్వాలేదు. But Jesus has come to bring a smile on your face right where you are. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడనే నీ ముఖానికి చిరునవ్వు తేవడానికి యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. Christmas story is all about that. అదే క్రిస్మస్ యొక్క స్టోరీ అంతా కూడా. Do you remember anyone else who was sitting in the darkness and got up? మరి ఆ విధంగా చీకట్లో కూర్చుండి వాళ్ళు లేచిన వాళ్ళు ఎవరన్నా మీ బైబిల్లో జ్ఞాపకం వస్తున్నారా? చీకట్లో ఉన్నవారు few people in the Bible like that. అటువంటి కొంతమంది ఉన్నారా? You remember Paul and Silas? పౌలు సైలస్ They were thrown in the prison
వారిని చెరసాల్లో వేశారు. This was a night time again. అది రాత్రి కాలము. And to this men of God, they rise up instead of sitting down and feeling bad, they rise up to praise God. కాబట్టి ఆ విధంగా చీకట్లో కూర్చొని బాధపడడానికి బదులుగా వారు లేచి దేవుని స్తుతించడం మొదలు పెట్టారు. There is another great man. ఇంకొక గొప్ప వ్యక్తి కూడా ఉన్నాడు. Mr. Peter. పేతురు ఆయన పేరు. He was thrown in the prison. ఆయన కూడా చెరసాల్లో వేశారు. That man is not bothered about darkness. అసలు ఆయన చీకటి గురించి అసలు ఏమీ పట్టింపే లేదు ఆయనకి. He is sleeping there. ఆయన హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. And the church was praying for him there. సంఘం అయితే ఆయన కోసం ప్రార్థిస్తూ ఉంది. I'll tell you, the angel comes and had to wake him up. Peter, time to get out. కాబట్టి మరి దేవుని దూత వచ్చి ఆయన పేతురు లేయి ఈ సమయం అని చెప్పి లేపాల్సి వచ్చింది. See, none of these people, they drowned themselves in sorrow, feeling bad and surrendering to the situation. కాబట్టి వీరెవరు కూడా ఆ చీకట్లో ఉండిపోయి ఆ బాధలో ఉండిపోయి దానికే లోబడిపోయి వారి జీవితాన్ని పాడు చేసుకోలేదు, కానీ వారు పైకి రావడానికి ఇష్టపడ్డారు. I want to tell you, my brothers and sisters, కాబట్టి ఈ మాట మీకు చెప్తున్నాను సహోదరి సహోదరులారా, whatever may be your situation, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, how bad may be your situation, ఎంత భయంకరంగా పరిస్థితి ఉన్నా కూడా, Spirit of the Lord is telling you, get up. కాబట్టి దేవుని ఆత్మదేవునికి చెప్తున్నాడు, నువ్వు లేచి నిలబడు. Enough is enough. ఇంకా చాలు, ఇంతవరకు ఏదైతే నువ్వు అనుభవించావు అది నీకు చాలు. Enough of feeling bad. Rise up, for the Lord has come. ప్రభువు వచ్చి ఉన్నాడు కాబట్టి ఇంతవరకు నువ్వు పడిన బాధ చాలు, ఇక నువ్వు లేచి నిలబడు. How many of you remember Isaiah 60? మరి యెషయా 60వ అధ్యాయం ఎంతమందికి జ్ఞాపకం ఉందండి? If not, please remember that and remind yourself of that all the time. ఒకవేళ మీకు మర్చిపోతే దాన్ని చదవండి, జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడంటే అప్పుడు మీకు ఆ విషయాన్ని మనసుకు తెచ్చుకోండి. He says to you, ఆయన ఈ మాట నీకు చెప్తున్నాడు, arise, shine. కాబట్టి నువ్వు లేచి లెమ్ము, తేజరిల్లుము. Why? ఎందుకు? For your light has come. ఎందుకంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది. The glory of the Lord is risen upon you. మరి దేవుని మహిమ నీ మీదకి ఉదయించెను. Where is it happening? అది ఎక్కడ కూడా జరుగుతూ ఉంది. He says the darkness is covering the earth. ఎందుకంటే చీకటి భూమిని కమ్ముతూ ఉంది. The deeper darkness is coming upon people. కాబట్టి ఆ కట్టిక చీకటి అనేది జనముల మీదకి వస్తూ ఉంది. But you get up. కానీ నువ్వు లేచి నిలబడు. Because the light of the Lord is risen upon you. ఎందుకంటే మరి దేవుని యొక్క వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది. The light of the Lord is risen upon you. కాబట్టి దేవుని యొక్క వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది. Therefore get up. దానిని బట్టి నువ్వు లేచి నిలబడు. My brother, my sister, సహోదరి సహోదరా, God is telling you, get up. దేవునికి చెప్తున్నాడు, నువ్వు లెమ్మని దేవుడు చెప్తున్నాడు. Enough of feeling bad, enough of feeling self pity, sympathizing, feeling sympathy about yourself, enough of it. కాబట్టి ఇంకా చాలు, బాధపడింది లేదా నీ గురించి నువ్వు జాలి పడింది, అవన్నీ కూడా ఇంకా చాలు. ఇంకా when you see people like that, అటువంటి వ్యక్తులను నువ్వు చూసినప్పుడు, instead of just wishing them Merry Christmas or Happy Christmas, tell them, arise, shine, for your light has come. కాబట్టి అటువంటి వారిని కనబడినప్పుడు వారికి హ్యాపీ క్రిస్మస్ అనే మాట చెప్పకుండా నీకు వెలుగు వచ్చినది, నువ్వు లెమ్ము అని చెప్పి ఆ వ్యక్తికి ఆ విధంగా చెప్దాం మనం. Christmas message is about arise, shine, your light has come. కాబట్టి నీకు వెలుగు వచ్చినది, నువ్వు లేచి నువ్వు తేజరిల్లు అని చెప్పే మాటే క్రిస్మస్ యొక్క సందేశం. In impossible situation, possibility has come. కాబట్టి అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో సాధ్యం చేసే పరిస్థితులు వచ్చాయి. In hopelessness, hope has come. కాబట్టి అక్కడ ఆ ఆశ లేతే లేని పరిస్థితుల్లో మనకి ఆశ కలిగించే విషయం జరుగుతూ ఉంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, lots of God's work happens in the darkness. కాబట్టి దేవుని యొక్క పని, చాలా పని అంతా కూడా చీకట్లోనే జరుగుతుంది. Because people are oppressed by the darkness, God works in the darkness to bring people out of కాబట్టి darkness. చీకటి ద్వారా ప్రజలు ఆ యొక్క ఒత్తిడిలో ఉండిపోయారు, కాబట్టి బాధ్యతలో ఉండిపోయారు, కాబట్టి దేవుడు ఆ చీకట్లోనే పని చేసి వారిని వెలుగుకు తీసుకొని వస్తాడు. That's why Bible tells God has delivered us from the kingdom of darkness. అందుకని ఆ చీకటి రాజ్యం నుంచి దేవుడు మనల్ని విడుదల ఇచ్చాడని చెప్పి వాక్యం చెప్తుంది. And brought us to the kingdom of light of his son. ఆయన కుమారుడు అంటే యేసు, దేవుని యొక్క కుమారుడి యొక్క వెలుగు యొక్క రాజ్యంలోకి దేవుడు మనల్ని తెచ్చాడని చెప్తుంది. I tell you, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, when people see you, ప్రజలు నిన్ను చూసినప్పుడు they must see the light. వాళ్ళు వెలుగు చూడాలి. They must see the light of the Lord. మరి ప్రభు యొక్క వెలుగును వాళ్ళు చూడాలి. That is where you become a testimony. అక్కడనే నీ ఒక సాక్షిగా మారుతావు. That is where you become a representative of God. అక్కడ దేవుని యొక్క ప్రతినిధిగా నువ్వు ఉంటావు. We all know people, when you meet them you feel uncomfortable. కాబట్టి మనకి కొంతమంది మనం కలిసినప్పుడు కొంచెం మనకి అసౌకర్యంగా అనిపిస్తుంది. Correct? Like I think Joshua was telling about that watchman.
మరి జాషువా ఇంతకుముందు ఒక వాచ్మెన్ గురించి మనం చెప్పాడు. Anyway, God removed. ఎనివే దేవుడు ఆయన తీసాడు. God removed the darkness. ఆ యొక్క చీకటిని దేవుడు తీసేశాడు. But you and me must be the people that everybody would want to meet. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మనల్ని కలవడానికి ఇష్టపడాలి. I was remembering my old landlord. మరి నాకు మా పాత ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి యొక్క యజమానుడు మాకు జ్ఞాపకం ఉన్నాడు. And he would always tell you have to personally and come and give me the rent. ఆయన ఎప్పుడు చెప్తాడు, నువ్వు వచ్చి మాకు రెంట్ ఇవ్వాలా అని చెప్తాడు. Whenever I would say that I will send it with somebody, నేను వేరే వారి ద్వారా పంపిస్తాను అన్నప్పుడు, no you must bring it. లేదు నువ్వే తేవాలి అని చెప్తాడు. One day he told me, ఒకరోజు ఆయన చెప్పాడు, when you come, నువ్వు వచ్చినప్పుడు I feel positive vibrations. కాబట్టి ఆ విధంగా నువ్వు వచ్చిన కొద్దిగా పాజిటివ్ అనిపిస్తుంది నాకు అని చెప్తాడు. अपने पास vibration वगैरह कुछ नहीं रहता. What we have is the presence of God with us. కాబట్టి మన దగ్గర ఆ విధంగా పాజిటివ్ వైబ్రేషన్ అంటే ఏమి ఉండదు, కానీ మనతో ఏముందంటే దేవుని యొక్క సన్నిధి మన దగ్గర ఉంది. The light of the Lord shines even in their darkness. కాబట్టి వారి చీకట్లో కూడా దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. Laban realized. ఆ విషయాన్ని లాబాను గుర్తించాడు. He said, Jacob, because of you I am blessed. కాబట్టి యాకోబు నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. Because as long as you are there, there is light in that place. ఎందుకంటే నువ్వు ఉన్నంత వరకు ఆ ప్రదేశంలో వెలుగు ఉంటుంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, see, God makes impossible things possible. దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యంగా చేస్తాడు. And that is what he is telling you. Even if it looks impossible, do not worry. కాబట్టి ఆయన చెప్పే మాట ఏంటంటే, నీకు పరిస్థితులు అసాధ్యంగా కనబడినా కూడా నువ్వు దాన్ని బట్టి విచారపడకు. You know, yesterday while driving, I suddenly realized a very strange thing. మరి నిన్న నేను డ్రైవింగ్ చేస్తూ ఉండగా ఒక వింతైనటువంటి విషయం కూడా నాకు అనిపించింది. About Eve and Mary. మరి అవ్వను గురించి, అదే విధంగా మరియమ్మని గురించి. You know, God tells Eve about Jesus. మరి యేసు ప్రభు గురించి ఆ విధంగా అవ్వకి మరి దేవుడు చెప్పినప్పుడు, your seed will crush the seed of the serpent. కాబట్టి నీ సంతానము ఆ యొక్క సర్పం యొక్క సంతానము తలను అది చితగొడుతుంది అని. Actually, I don't know how you will say seed, bijamu. బీజము. Actually, you know, women do not have a seed. మరి ఆ స్త్రీకి అయితే ఆ యొక్క బీజము లేదా విత్తనం ఉండదు. When we talk about Abraham's seed, కాబట్టి అబ్రహాము యొక్క బీజము అని మనం అంటున్నప్పుడు, that means seed in Abraham. అనగా అబ్రహాములో ఉండే ఆ యొక్క విత్తనములు అయితే ఆ యొక్క బీజము. So but God was telling you about your seed. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్పే మాట అంటే మరి నీ యొక్క బీజము మన మాట. But she doesn't have a seed. కానీ ఆమెకి ఆ యొక్క విత్తనం అనేది లేదు. God tells Mary, మరి మరియమ్మ కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, you will have a child. నీకు కుమారుడు పుడతాడు. But there is no seed there. కానీ అక్కడ ఆ విత్తనం అయితే బీజము లేదు. She doesn't know a man. ఎందుకంటే ఆమెకి పురుషుని ఎరగని స్త్రీగా ఉంది కాబట్టి. Do you realize God was talking about his seed coming into the world? అనగా మీ జ్ఞాపకం వస్తుంది, మీ విషయాన్ని మీరు గ్రహిస్తున్నారా? దేవుడు తన యొక్క సంతానం, తన యొక్క విత్తనం, తన యొక్క బీజము ఈ లోకానికి రావడం గురించి. For human mind it is impossible. ఇది మానవుల యొక్క మనసుకైతే అందనిదిగా ఉంటుంది. But with God all things are possible. కానీ దేవునితో సమస్తము కూడా సాధ్యము. See, that's what God says. For human mind your situation may look impossible. కాబట్టి మానవుల యొక్క మనసు లేక గ్రహింపుకి నీ పరిస్థితి చాలా అసాధ్యంగా కనబడొచ్చు. But the message of Christmas tells it is possible. కానీ క్రిస్మస్ యొక్క సందేశం ఏంటంటే అది సాధ్యము అని చెప్తుంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, you know, we need to let the light shine. మనం ఆ యొక్క వెలుతురు మన మీదకి రానివ్వాలి. We need to let the light shine. మనము ఆ వెలుతురు మన మీదకి రానివ్వాలి, అది వెలిగే విధంగా చేయాలి. Even in the book of Genesis, God let the light shine. He said, let there be light. He let the light to shine there. కాబట్టి మరి ఆదికాండం మొదటి అధ్యాయంలో కూడా మనం చూస్తే దేవుడు అన్నాడు, వెలుగు కమ్మని పలకగనగా ఆ వెలుగు రావాలని, అది ప్రకాశించాలని దేవుడు కోరాడు. We need to let the light of the Lord shine in the midst of our own darkness first. మనలో ఉన్నటువంటి సొంత చీకట్లోనే ముందుగా ఆ దేవుని యొక్క వెలుగు ప్రకాశించాలని మనం కోరుకోవాలి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, what God desires in us is that we may rejoice always. కాబట్టి దేవుడు మన నుంచి కోరుతుంది అంటే మనం ఎల్లప్పుడూ కూడా ఆనందించేవారుగా ఉండాలని. Whether it is the valley of shadow of death or the mountain top, you need to rejoice. కాబట్టి అది గాఢాంధకారపు లోయ కావచ్చు, లేకపోతే ఎత్తైన కొండ కావచ్చు, నీవు ఆనందించేవాడిగా ఉండాలి. I mean, how can you rejoice when you are in the valley of shadow of death? కాబట్టి అటువంటి గాఢాంధకారపు లోయలో నీవు ఉన్నప్పుడు నువ్వు ఎలా సంతోషిస్తావు, ఎలా ఆనందిస్తావు? Because though darkness is covering, you do not lack light. కాబట్టి చుట్టూ చీకటి ఆక్రమించి ఉన్నా కూడా నీకు వెలుతురు యొక్క కొరత నీకు ఉండదు. You see, light confuses darkness. ఎందుకంటే వెలుతురు వచ్చేసేసి ఆ యొక్క చీకటిని కూడా అది గందరగోళ పరిస్థితిలోకి నెట్టేస్తూ ఉంది. In the book of Genesis chapter 1 verse 5,
మరి మొదటి Not Genesis. John chapter 1 verse 5. మరి యోహాను సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం మనం చూస్తే We will read from verse 3 actually. 3వ వచనం నుండి మనం చదువుదాం దాన్ని. All things were made through him, and without him nothing was made that was made. In him was life, and the life was the light of men. And the light shines in the darkness, and darkness cannot comprehend it. కాబట్టి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. You know what I love the most in this scripture? ఈ యొక్క వాక్యం నాకు చాలా ఇష్టమైన మాట అంటే తెలుసా మీకు? Light shines in the darkness, and darkness cannot comprehend. కాబట్టి ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించలేకపోతుంది. What I understand is that darkness gets confused. అనగా నాకు అర్థమైంది ఏంటంటే చీకటికి కూడా కొంచెం గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. What is happening to me? నాకేం జరుగుతుంది, I don't know. నాకేం జరుగుతుందో నాకే తెలియదు అంటుంది చీకటి. I am being pushed out. That's what the darkness thinks. కాబట్టి ఆ చీకటి అనుకుంటుంది అరే నన్ను పక్కకి ఎవరో నెట్టేస్తున్నారు. That's why I want to tell you, let the light shine in your own darkness. కాబట్టి నీ సొంత చీకటిలో ఆ వెలుతురు రానివ్వండి. You know, many times people have this habit of telling that I have other side. కాబట్టి చాలాసార్లు కొంతమంది చెప్తుంటారు అంటే నాకు ఇంకొక వైపు కూడా ఉంది అని. You don't want to see my other side. అటువంటి ఇంకో వైపు నువ్వు చూడాలనుకోవద్దు. Actually, we are not supposed to have other side. అసలు మనకి ఇంకొక వైపు ఉండకూడదు. We should have only one side, that is the side on which the light of the Lord is shining. కాబట్టి ఒకే ఒక వైపు మనకు ఉండాలి, అక్కడ దేవుని యొక్క వెలుగు ప్రకాశించబడాలి. If you have a side which is dark, ఒకవేళ నీకు ఆ విధంగా ఇంకొక వైపు ఉంటే అది చీకటి, you need to let the light of the Lord shine there. కాబట్టి అక్కడ ఆ చీకట్లో ఆ వెలుతురు వచ్చే విధంగా నువ్వు చేసుకోవాలి. It could be anything. అది ఏదైనా కావచ్చు. It could be a habit. అదొక అలవాటు కావచ్చు. It could be bitterness. ఒక చేదు ఇతర విషయంలో ఒక చేదైన ఆలోచన కావచ్చు. It could be anger. అది కోపం కావచ్చు. It could be anything, my brothers and sisters. అది ఏదైనా కావచ్చు సహోదరి సహోదరా. Anything that is connected to the darkness. ఏదైనా చీకటికి సంబంధించినటువంటి ఇది ఏదైనా కావచ్చు. You have power and capacity to confuse that darkness. ఆ యొక్క చీకటిని గందరగోళంలో నెట్టేదానికి నీకు కావాల్సిన సామర్థ్యం ఉంది నీకు. Many times people they ask me, how can I forgive? కాబట్టి కొంత అంటే నేను ఎలా క్షమించగలుగుతాను ఆ వ్యక్తిని. I realize you don't need to struggle to forgive. అంత కష్టపడి నువ్వు క్షమించాల్సిన అవసరం నీకు లేదు. If you have experienced the light of the Lord, that means if you have experienced the forgiveness of the Lord, you will automatically forgive. దేవుని యొక్క వెలుగు నువ్వు అనుభవించితే అనగా దేవుని యొక్క క్షమాపణ నువ్వు అనుభవించితే నువ్వు వెంటనే క్షమిస్తావు, కష్టపడకుండానే క్షమిస్తావు. Many people are struggling because of the temptations. ఎందుకంటే చాలా మంది శోధనలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. And they think that it is okay to give in one or the other time. కాబట్టి 1-2 సార్లు ఆ శోధనలో పడిపోతే పర్వాలేదు అనుకుంటారు. No, my brothers and sisters. అలా కాదు సహోదరి సహోదరా. We need to let the light of the Lord shine there. అక్కడ కూడా దేవుని యొక్క వెలుగు వచ్చే విధంగా మనం చేయాలి. Whether it is in your thinking, whether it is in your action, whether it is in your word, wherever there is darkness, you must confuse that darkness. కాబట్టి అది నీ జీవితంలో కావచ్చు, నీ మాటల్లో కావచ్చు, నీ ఆలోచనలో కావచ్చు, ఎక్కడైనా కూడా చీకటి ఉన్నట్లయితే ఆ చీకటికి నీవు గందరగోళ పరిస్థితులకు నెట్టేయాలి. I can never forget one testimony. ఒక సాక్ష్యం నేను ఎప్పుడు కూడా మర్చిపోను. I was in US. నేను అమెరికాలో ఉన్నప్పుడు and one house had arranged a meeting. ఒక ఇంటి వారు ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. And you know, they had invited few people. వారు కొంతమందిని ఆహ్వానించారు వారి ఇంటికి. And they were gate crashers. Gate crashers means there were people who came uninvited. కొంతమంది అయితే వారు పిలవకుండా ఆహ్వానం లేకుండా వచ్చేసారు. Two ladies basically. ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి ఎవరు పిలవలేదు కానీ వాళ్ళు వచ్చేసారు. One was known. ఒకరైతే కొద్ది తెలిసిన వారే. Another one was her friend. మరి ఆ వ్యక్తికి ఇంకొక స్నేహితురాలు ఇంకొకరు వచ్చారు. So she, knowing that there is a meeting and I am speaking, somehow brought her. కాబట్టి ఆ రోజు మీటింగ్ ఉందని ఇక్కడ నేను మాట్లాడుతాను తెలుసు కాబట్టి ఆమె మొత్తానికి ఆ ఫ్రెండ్ కూడా తీసుకొని వచ్చింది. I began to speak. నేను మాట్లాడడం మొదలు పెట్టాను. And I was seeing that lady, you know. నేను ఆ వ్యక్తిని చూస్తున్నాను. She was a Palestinian lady. ఆమె పాలస్తీనా దేశానికి సంబంధించిన స్త్రీ. She was continuously crying. ఆమె ఏడుస్తూ ఉంది నా మాట్లాడుతుండగా. But it was not sad crying. ఆమె అంటే ఒక విధంగా బాధలోంచి ఏడ్చడం లేదు. As she was crying, actually her face was shining with smile. కాబట్టి ఆమె ఏడుస్తూ ఉండగా ఆమె ముఖంలో వెలుతురు కనబడుతుంది, ఒక చిరునవ్వు కనబడుతుంది. And I was really amazed.
నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. After the meeting she came to me. ఆ మీటింగ్ అయిన తర్వాత ఆమె దగ్గరికి వచ్చింది. She said, I have always been a depressed person. నేను ఎప్పుడు కూడా చాలా నిరుత్సాహంగా ఉండే వ్యక్తిగా ఉన్నాను. But I don't know why I'm feeling happy today. కానీ ఎందుకో ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. You know, she accepted the Lord. ఆమె ప్రభువుని అంగీకరించింది. I gave my Bible to her. నా బైబిల్ ఆమెకి ఇచ్చాను. After few years when I went back, కొన్ని సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వెళ్ళినప్పుడు she sent the Bible back to me. ఆమె నా బైబిల్ నాకు తిరిగి ఇచ్చింది. Said, I have bought a new Bible. నేను కొత్త బైబిల్ నేను కొన్నాను అని చెప్పింది. See, the point is, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే she was in darkness ఆమె చీకట్లో ఉన్నది. and the light was shining upon her. ఆమె మీదకి ఆ వెలుగు వచ్చి ఉన్నది. Your presence brings light. మనకి మీ సన్నిధి అనేది ఆ వెలుతురిస్తూ ఉంది. That's what your call from God is. దేవుడు ఆ విధంగా మనల్ని పిలుస్తున్నాడు, ఆ విధంగా మనం ఉండాలని చెప్పి. Whomever you approach, ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళినా కూడా they must be blessed. వారు ఆశీర్వదించబడాలి. Their life must change. వారి జీవితం మార్చబడాలి. But if you as a darkness go into darkness, you will get drowned in darkness. కాబట్టి ఒక చీకటిగా నువ్వు చీకట్లోనే ఉన్నట్లయితే నువ్వు ఆ విధంగా దాంట్లో మునిగిపోతావు. Allow the light of the Lord to shine. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క వెలుగు మీ మీదకి రానివ్వండి. Allow the darkness to get confused and defeated completely out of your life. కాబట్టి నీ జీవితంలో ఆ చీకటి అనేది ఒక అయోమయ పరిస్థితులకు వెళ్ళిపోయి అది పూర్తిగా అది ఓడిపోయే విధంగా చేయండి. In the book of Micah, మరి మీకా గ్రంథంలోకి వెళ్తే మనం I always keep telling about this scripture. ఈ వచనం ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. Chapter 7 verse 8. మరి 7వ అధ్యాయము 8వ వచనము. Do not rejoice over me, my enemy. When I fall, I will rise. When I sit in darkness, the Lord will be a light to me. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా ఉండును. Where is the light? అక్కడ వెలుగు ఎక్కడ కనబడుతుంది? In the darkness. అది అంధకారంలో కనబడుతుంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, you are light in the world now, right? కాబట్టి మనము ఈ లోకానికి వెలుగుగా ఉన్నాం కదా. When we celebrate Christmas, మన క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటుండగా we are not only celebrating the victory of light over darkness, కాబట్టి కేవలము వెలుగు చీకటి మీద వెలుగు ఒక విజయాన్ని మాత్రమే మనము పండగలాగా చేసుకోవడం లేదు. we are celebrating we becoming a light. మనము కూడా ఒక వెలుగుగా మారామన్న విషయాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. When people look at you, ప్రజలు మనల్ని చూసినప్పుడు they should see the glory of God. వారు దేవుని యొక్క మహిమను చూడాలి. You see, we do not have the light of our own. మన సొంత వెలుగు మనకు లేదండి. We reflect the light. మనము ఆ యొక్క ఒక వెలుగుని మనము మన మీద పడినప్పుడు దానిలో నుంచి మనం ఆ విధంగా ప్రకాశిస్తాం. Have you heard about the dark side of the moon? మరి మీ విధంగా ఈ మాట మీరు విన్నారా? ఆ చంద్రుడి యొక్క వెనక కూడా చీకటి ఉంటుంది అని. The dark side of the moon is the side which is never exposed to the sun. కాబట్టి ఆ సూర్యుడి యొక్క కిరణాలు ఏవైతే వెళ్ళలేదో అదంతా కూడా చంద్రుడి యొక్క చీకటి భాగం అని చెప్తారు. That's why it always remains dark. కాబట్టి దాన్ని బట్టి అది ఎప్పుడు కూడా చీకటిగానే ఉండిపోతుంది. But the side which is exposed to the light reflects light. కాబట్టి మరి ఏ భాగం అయితే చంద్రుడిలో ఆ సూర్యుని వైపు చూస్తూ ఉంటుందో ఆ కిరణాలు పడి అది ప్రకాశిస్తూ ఉంటుంది. You know what Bible tells about the sun and moon? మరి చంద్రుడి గురించి సూర్యుని గురించి దేవుని వాక్యం చెప్పే మాట తెలుసా మీకు? Sun to give the light during daytime. మరి సూర్యుడు అయితే పగలు వెలుతురిస్తాడు. And moon for the night time. అయితే చంద్రుడు అయితే రాత్రి వెలుతురిస్తాడు. Sun for the daytime. సూర్యుడు ఉదయం కోసం పగలు కోసము. Moon for the night time. చంద్రుడు రాత్రి కోసం. My brothers and sisters. సహోదరి సహోదరులారా, You know, when I just think about that, దాని గురించి నేను ఆలోచించినప్పుడు what I am imagining is, ఈ విధంగా నేను ఊహిస్తున్నానండి. Christmas is about polishing our surface. కాబట్టి క్రిస్మస్ అంటే మన యొక్క పై భాగాన్ని ఆ విధంగా మనం పాలిష్ చేయడం అనేది, so that we can reflect the light of the Lord. ఆ యొక్క వెలుతురుని మనం చూపెట్టే విధంగా ప్రకాశించే విధంగా. But unless we turn, కానీ ఆ వైపు మనం తిరగకపోతే వెలుతురు వైపు we remain in darkness. మనం చీకట్లోనే ఉండిపోతాం. My brothers and sisters, సహోదరి when సహోదరులారా, Paul and Silas were thrown in the dark dungeon, కాబట్టి పౌలు సైలస్ ఇద్దరు కూడా ఆ యొక్క బందికాణలో వారిని వేసినప్పుడు their praising and singing brought the light in. కాబట్టి వారి ప్రార్థనలు వారి యొక్క పాటలు అవన్నీ కూడా ఆ వెలుతురు తీసుకుని వచ్చాయి లోపలికి. You know, Bible talks about people of Israel in Babylon. మరి బబులోను ఇశ్రాయేలు ఉన్నప్పుడు వాక్యం చెప్పిన మాట ఏంటంటే, They were asked to sing a song. వారిని ఒక పాట పాడమన్నారు. There was a famous song by Abba, by the river of Babylon, right? Okay, very famous. It's a secular group, but that sang song.
but that the concept is taken from the Bible. కాబట్టి బైబిల్లో నుంచి సందర్భాన్ని తీసుకొని ఒక పాట బబులోను గురించి ఒక పాట రాశారు. They were slaves in Babylon. మరి బబులోనులో మరి బానిసలు ఉన్నారు. And by that river they were asked to sing about God. ఒక నది పక్కన ఉండి వారు దేవుని గురించి పాట పాడమన్నారు. And they say that how can we sing in the strange land? అటువంటి ఆ పరిస్థితుల్లో ఆ యొక్క దేశంలో ఉండి మేము ఏ విధంగా పాట పాడగలుగుతాము? If we were in Jerusalem, we would have sung. మేము యెరూషలేములో ఉంటే పాట పాడేవాళ్ళమేమో. What is the concept in their mind? వారి మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటి ఇప్పుడు? If everything is all right, I will sing. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే నేను పాట పాడతాను. But when the situation is so bad, when so much of darkness is covering us, how can I sing? ఇంత పరిస్థితులు ఇంత కఠినంగా, ఇంత భయంకరంగా, ఇంత చీకటిగా ఉన్నప్పుడు నేను ఎలా పాడగలుగుతాను పాట? But Christmas tells us, కానీ క్రిస్మస్ చెప్పే మాట ఏంటంటే, even then you must sing. అయినా కూడా నువ్వు పాడాల్సిందే. Because the light has come. ఎందుకంటే వెలుగు వచ్చి ఉన్నది కాబట్టి. You know, the time when we don't feel like praising is the time when we really need to praise God. మరి ఎప్పుడైతే దేవుని స్తుతించడానికి నీకు మనసు రాదో అదే సరైన సమయము దేవుని స్తుతించే సమయం. My brothers and sisters, సహోదరులారా, just want you to be out of any kind of darkness you might have stuck yourself in. కాబట్టి ఎటువంటి చీకటిలో అయినా కూడా నువ్వు ఆ విధంగా నువ్వు తగులుకొని ఉండిపోయినట్లయితే దానిలోంచి విడిపించుకొని నువ్వు బయటికి రావాలి. Many times we want to show only a good face, right? మరి ప్రతిసారి చాలాసార్లు మన వైపు మనకుంటే ఒక మంచి భాగాన్ని లేదా మన ముఖాన్ని మాత్రం చూపడానికి We don't ఇష్టపడతాం. want to turn and show the other side. కాబట్టి ఆ విధంగా వెనక్కి తిరిగి వెనక్కి చూపడానికి మనం ఇష్టపడము. But we must be confident to show all our sides, because if you are in the light, you will not be afraid. ఎందుకంటే ఆ విధంగా ఆ భాగాన్ని చూపడానికి నువ్వు సిద్ధపడవు. ఎందుకంటే నువ్వు వెలుతురులో ఉన్నప్పుడు నువ్వు భయపడవు. Nothing to hide. దాచుకోవాల్సింది ఏమీ లేదు. You know, I was talking to one young man, and he did some mistake. మరి ఒక యవనస్తుతో నేను మాట్లాడాను. ఆయన కొన్ని పొరపాట్లు చేశాడు. And he is suffering. ఆయన కష్టపడుతున్నాడు, ఇప్పుడు బాధపడుతున్నాడు. And then he said, how can I face people? నేను ఏ విధంగా మనుషుల్ని ఎదుర్కొంటాను ఇప్పుడు? I said, it is very simple. అది చాలా సులభం అని చెప్పాను. Accept your mistake and face the people. కాబట్టి నీ తప్పును ఒప్పుకో, వారిని ఎదురుగా వెళ్ళు. What will they say? వాళ్ళు ఏమంటారు? They will say whatever they have to say. వాళ్ళు ఏం చెప్పాలో అది వాళ్ళు చెప్తారు. But when you are washed in the blood of Jesus, అది నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు రక్తంలో కడగబడ్డావో, forgiven by the Lord, ప్రభు ద్వారా క్షమించబడ్డావో, accepted by the Lord, ప్రభు నిన్ను అంగీకరించాడో, that is more important. అది చాలా ప్రాముఖ్యమైన విషయం నీకు. They may not acknowledge the light that is shining upon you, కాబట్టి నీ మీద ఉన్నటువంటి వెలుతురుని వారు గ్రహించకపోవచ్చు. but they will when you are not afraid to let them see that light. కానీ ఎప్పుడైతే ఆ విధంగా ఆ వెలుతురు నువ్వు చూపెట్టడానికి నువ్వు సిద్ధపడతావో అప్పుడు వారు కూడా చూస్తారు. My brothers and sisters, సహోదరులారా, Christmas message is very powerful. మరి క్రిస్మస్ ప్రసంగం చాలా శక్తివంతమైనది. You know, we all have read Christmas what do you say, scriptures over and over again, heard hundreds of messages over the years about Christmas. కాబట్టి అనేక వందల కొద్ది క్రిస్మస్ ప్రసంగాలు మనం విన్నాము, ఆ వచనాలు మనం చదివాం వాక్యంలో. But I believe that every Christmas God gives a new message. కాబట్టి నా నమ్మకం ఏంటంటే ప్రతి క్రిస్మస్ కూడా దేవుడు ఒక క్రొత్త ప్రసంగాన్ని ఇస్తాడు మనకి. I want you to remember this. ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని నేను కోరుతున్నాను. Christmas is about defeat of darkness. కాబట్టి క్రిస్మస్ అనగా చీకటిని మీద విజయము. God was not waiting for the daytime to announce the angels, announce to the shepherds. కాబట్టి ఆ యొక్క గొల్ల కాపరులకి ఆ వర్తమానం ఇవ్వాల్సి వచ్చినట్టు పగుల కోసం దేవుడు ఎదురు చూడలేదు. What God wanted to pass on a message is this. ఆయన చెప్పాలనుకున్న వర్తమానం ఇదే. I am God even in the darkness. చీకటిలో కూడా నేను దేవుణ్ణే అని చెప్తున్నాడు. I will pull you out. నిన్ను తప్పకుండా బయటికి లాగుతా నేను. Even in the darkness, చీకటిలో కూడా I have a star that will lead you. ఒక నక్షత్రం ఉంటుంది, నిన్ను నడిపిస్తుంది. I have an angel who will speak to you. ఒక దూత ఉంటుంది, నీతో మాట్లాడుతుంది. Even in the darkness, చీకటిలో ఉన్నప్పుడు కూడా I will come and become a light for you. మరి నేను వస్తాను, నీకు వెలుగుగా ఉంటాను. That is why, అందుకు బట్టి happy Christmas. హ్యాపీ క్రిస్మస్ అందరికి కూడా. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. No one may have a 6 o'clock face. ఇప్పుడు మీరు ఎవరికి కూడా ఆ విధంగా ఏమంటారు చిన్నపోయిన మొహం ఉండకూడదు. Everyone should have a 9:15 face, or Kabadi. 2:45 face. కాబట్టి మంచి విప్పారమైన మొహం ఉండాలి. Hallelujah.
God is good, right? దేవుడు మంచివాడు కదా, And his mercy endures forever. ఆయన కృప లేదా ఆయన కనికరము నిరంతరం ఉంటుంది. Happy Christmas. హ్యాపీ క్రిస్మస్ మీ అందరికీ. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. One thing we will do before we. ఆ విధంగా చేయడానికి ముందు ఇంకో పని చేద్దాం మనం. Just turn your neighbor నీ పక్కన వ్యక్తికి తిరిగి and just tell, arise, shine, for Christmas has come. కాబట్టి క్రిస్మస్ వచ్చింది, నువ్వు లేచి Arise, shine, తేజరిల్లు. for the Christmas has come. లెమ్ము ప్రకాశించుము లేదా తేజరిల్లుము, క్రిస్మస్ వచ్చింది. Arise, shine, for the Christmas has come. కాబట్టి నీ క్రిస్మస్ వచ్చింది, లేచి Hallelujah. తేజరిల్లు, Arise, ప్రకాశించు. shine, for the Christmas has come. కాబట్టి లేచి ప్రకాశించు లేదా తేజరిల్లు, నీ క్రిస్మస్ వచ్చింది. Hallelujah. హల్లెలూయా.